చేతకాని దద్దమ్మ ఏ మాటలైనా మాట్లాడతారు. మనకు సాధ్యం కానిది ఎవరైనా సాధిస్తే పడి చచ్చిపోతారు. ఆ ఏడుపుల్లో వ్యక్తిత్వ హననం వ్యక్తిగతంగా దెబ్బతీస్తుంటారు. ప్రగతి ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితే ఫేస్ చేస్తూ స్ట్రాంగ్‌గా డోస్ ఇచ్చింది. ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేను చాలా అభిమానించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనలే. ఎందుకంటే ఏ పాత్రలోనైనా లీనమైపోతుంది. ఆమె తాజాగా ఏదైతే కొంతమంది 'త్రీ రోజెస్' అనే ఏదో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద వస్తున్న ఆహ్, ఎపిసోడ్స్ అట. దానికి సంబంధించి మాట్లాడేటువంటి సందర్భంలో నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నానని అందరన్నారు. నేను సినిమాలు ఎప్పటికీ మానలేను. ఎందుకంటే నటించకపోతే నేను బతకలేను. నాకింత గుర్తింపు రావడానికి నేను అన్నం తినడానికి కారణం ఇండస్ట్రీనే. అందుకే దాన్ని ఎప్పటికి వదిలిపెట్టను. తుది శ్వాస వరకు యాక్టింగ్ చేస్తూనే ఉంటాను. సెట్‌లోనే కన్ను మూయాలని కోరుకుంటా అంటూ ఒక అద్భుతమైన మాట మాట్లాడింది. నిజమైన కళాకారిణి మాట అనమాట అది. అదే సందర్భంలో ఈ ట్రోలర్‌లకి ఘాటుగా క్లాస్ ఇచ్చింది. సరదాగా పవర్ లిఫ్టింగ్ ప్రారంభించి పతకాలు సాధించాను. నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. నీకు ఈ వయసులో అవసరమా అన్నారు. జిమ్‌లో నా దుస్తుల మీద కూడా విమర్శలు కురిపించారు. జిమ్‌కి అట్లాంటి దుస్తుల్లోనే వెళ్ళాలి. చీర కట్టుకొని లేదంటే చుడీదార్‌లోనో నేను జిమ్ చేయలేను. ఆ ట్రోల్ చూసి నేను తప్పు చేస్తున్నానని భయపడ్డాను. ఎదిగిన కూతురుంది. నా వల్ల తనకేమైనా ఇబ్బంది కలుగుతుందో అని బాధపడ్డాను. కానీ ధైర్యంగా ముందుకెళ్ళాను. నన్ను ట్రోల్ చేసిన వాళ్ళకి నా పథకాలతో సమాధానం ఇచ్చాను. వీటిని నేను ఇండస్ట్రీలో ఉన్న మహిళలకి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు మాకేమిచ్చినా ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి అంటూ చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆవిడకి.